Oh, hi. Hello, family members. Welcome back to my channel. అందరికీ నమస్కారం. మనకు కూడా స్మాల్ ఫ్యాక్ట్స్ తెలుగు అనే ఒక భయంకరమైన ఛానల్ ఉందని చెప్పడానికి, మీకు గుర్తు చేయడానికి అప్పుడప్పుడు ఇలా వచ్చి టార్చర్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక మొదలెడదామా? అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సింహాలు పులులు అనేవి ప్యూర్గా నాన్ వెజిటేరియన్స్, ఎప్పుడు మాంసమే తింటాయి కదా. కానీ కొంతమందికి తెలిసిన విషయం ఏంటంటే సింహాలు గడ్డిని కూడా తింటాయి అంట కాదు, నిజమే, సింహాలు గడ్డిని కూడా తింటాయి. సో సింహాలు కొన్నిసార్లు కావాల్సిన దానికంటే ఎక్కువ మాంసం తీసుకున్నప్పుడు వాటి కడుపులో కొంచెం గడిబిడిగా అవుతూ ఉంటుందంట. సో వామిటింగ్ చేసుకొని కడుపుని ఫ్రీ చేసుకోవడానికి కొన్నిసార్లు గడ్డిని కూడా తింటాయంట. నా వరకు నా లైఫ్లో నేను చేసిన పెద్ద పని, కష్టమైన పని ఏంటి అంటే చలికాలంలో స్నానం చేయడమే. యాక్చువల్లీ నేను 2-3 రోజులకు ఒకసారి స్నానం చేయడమే చాలా పెద్ద విషయం, గొప్ప విషయం అని చెప్పాలి. కానీ నమీబియాలోని హింబా ట్రైబ్స్కి చెందిన ఆడపిల్లలు లైఫ్లో ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తారంట. అది కూడా వాళ్ళ పెళ్లి రోజున మాత్రమే స్నానం చేస్తారంట. మిగతా ఎప్పుడు వాళ్ళ జీవితకాలంలో ఒక్కసారి కూడా స్నానం చేయరంట. మేబీ ఆ రోజు కూడా స్నానం చేయకపోతే పెళ్లి కొడుకు కళ్ళు తిరిగి పడిపోతాడేమో. ఇప్పటికీ కూడా అందరూ నమ్మే ఒక తప్పుడు సమాచారం ఏంటి అంటే హిప్పోపోటమస్ నీటి ఏనుగు పాలు అనేవి పింక్ కలర్లో ఉంటాయని. కానీ ఇది అస్సలు నిజం కాదు. చాలా వరకు మిల్క్స్లోనే హిప్పోపోటమస్ మిల్క్ కూడా పాలల్లో వైట్గానే ఉంటుంది. హిప్పోస్లో మ్యూకస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ మ్యూకస్ గ్లాండ్స్ అనేవి కొన్నిసార్లు ఆయిల్ లాంటివి రిలీజ్ చేస్తాయి. ఈ ఆయిల్స్ అనేవి చూడడానికి ఎలా ఉంటాయి అంటే పింక్ కలర్లో ఉంటాయి. సో కొన్నిసార్లు ఈ పింక్ కలర్ పదార్థం అనేది మిల్క్తో మిక్స్ అవ్వడం వల్ల అది చూడడానికి ఎలా ఉంటుంది అంటే పింక్ కలర్లో కనిపిస్తుంది. సో అందరూ అనుకుంటున్నారు పింక్ కలర్లోనే ఉంటుంది తన మిల్క్ అని. కానీ నిజానికి మిల్క్ అనేది వైట్ కలర్లోనే ఉంటుంది. ఇలా మిక్స్ అవ్వడం వల్ల అది పింక్ కలర్లో కనిపిస్తుంది. అంటే అన్నిసార్లు ఇలా జరగదు. ఇప్పటికీ చాలామంది నమ్మేది ఏంటంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏమి మూన్ మీద కాలు పెట్టలేదు, ఇదంతా ఒక సెటప్, ఇదంతా ఒక రూమ్లోనే డిజైన్ చేశారని నమ్ముతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరి నమ్మకాన్ని నిజం చేయడానికి నేను ఇంకో ప్రూఫ్ చెప్పనా. ఈ ఫోటోలో కనిపిస్తున్నదేమో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిసారిగా స్పేస్లోకి వెళ్ళేటప్పుడు వేసుకున్న సూటు. ఈ పక్క ఫోటోలో కనిపించేదేమో అక్కడ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిసారిగా కాలు పెట్టిన ఫుట్ ప్రింట్. మీరు క్లియర్గా గమనిస్తున్నట్లయితే ఈ రెండింటికి అస్సలు మ్యాచ్ అవ్వదు. ఆ షూకి ఇక్కడ ఫుట్ ప్రింట్కి అస్సలు మ్యాచ్ అవ్వదు. సో మీరేమనుకుంటున్నారు, ఇదంతా సెటప్పే అంటారా? ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీద రివెంజ్ తీర్చుకునే స్టోరీ. ఇది చికాగోలో ఒక వ్యక్తి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఏం చేశాడంటే సుమారు $500 పెట్టి ఒక డొక్కు కారు కొన్నాడంటే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు మీద. ఆ కొన్న డొక్కు కారు తీసుకెళ్లి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో పార్కింగ్ చేసేసాడంట. ఇల్లీగల్ ప్లేస్లో, నో పార్కింగ్ ప్లేస్లో. దాన్ని కొన్ని సంవత్సరాల పాటు అలానే ఉంచేశాడంట. తీరా చూస్తే దానికి $1,00,000 ఫైన్ పడిందంట. అండ్ అది తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు మీద పడిందంట. సో చివరికి తనకి వేరే రూట్ లేక $1,00,000 ఫైన్ కట్టింది. గడిచిన కాలంలో చూసుకుంటే భూమి మీద టెంపరేచర్స్ అనేవి చాలా వరకు పెరిగిపోయాయి. దీనికి కారణాలు అందరికీ తెలిసినవే. పొల్యూషన్ వల్ల, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన పాయిజనస్ గ్యాసెస్ వల్ల ఇలా టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉన్నాయి. కానీ ఇలా భూమి మీద టెంపరేచర్స్ పెరిగిపోవడానికి చాలా తక్కువ మందికి తెలిసిన కారణం నేను ఒకటి చెప్పనా. ప్రతి 2.4 మిలియన్ ఇయర్స్కి ఒకసారి మార్స్ అనేది తన గ్రావిటేషనల్ ఫోర్స్తో భూమిని సన్ వైపు తోసేస్తుందంట. నెట్టుకుంటూ పోతుందంట. ఇలా నెట్టుకుంటూ పోవడం వల్ల భూమి అనేది సన్కి దగ్గర కావడం వల్ల భూమి మీద టెంపరేచర్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయంట. నిజం చెప్పండి, ఇది మీలో ఎంతమందికి తెలుసు? బ్లాక్ హోల్ అనగానే మనకు స్టార్టింగ్లో గుర్తొచ్చేది ఇవి చాలా పెద్ద సైజులో ఉంటాయి అండ్ వీటికి ఎక్కువ గ్రావిటీ ఉంటుంది. అండ్ ఇవి ఎంత పెద్ద సైజులో ఉంటాయంటే కొన్ని బ్లాక్ హోల్ అనేవి సోలార్ సిస్టమ్ కంటే పెద్దగా ఉంటాయి. వెంటనే ఇవి గుర్తొస్తాయి నార్మల్గా బ్లాక్ హోల్ అనగానే. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే బ్లాక్ హోల్ అనేది ఇది మనుషుల బాడీ నుంచి కూడా పాస్ అవ్వకూడదంట. అంటే అంత చిన్నగా ఉంటుందని. సో దీని పేరేంటి అంటే దీన్ని ప్రిమోర్డియల్ బ్లాక్ హోల్ అని పిలుస్తారు నార్మల్గా సైన్స్ పరంగా. అయితే ఈ ప్రిమోర్డియల్ బ్లాక్ హోల్ అనేది సబాటామిక్ అంటే చాలా చిన్న సైజులో ఉంటుందంట. సో అందువల్ల ఇది మనుషుల బాడీ నుంచి కూడా పాస్ అవ్వగలదు. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఫ్యాక్ట్ కాదు, ఒక సజెషన్ అని చెప్పాలి. బ్రేకప్ అయిన వాళ్ళకి, రీసెంట్గా బ్రేకప్ అయిన వాళ్ళకి. ఒకవేళ మీరు కనుక మీ పార్ట్నర్ని అంత త్వరగా మర్చిపోలేకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ను కొంచెం యూస్ చేయండి, మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. అదేంటి అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రింగ్ టోన్‌ని మార్చడానికి ట్రై చేయండి. అంటే మెసేజ్ రింగ్ టోన్ గానీ, కాల్ రింగ్ టోన్ గానీ మార్చడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు చాలా మెమోరీస్ ఆ రింగ్ టోన్స్‌తోనే ముడిపడి ఉంటాయి కాబట్టి అది కొంచెం డైవర్ట్ చేస్తే మీరు కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ట్రిక్ ట్రై చేయండి. పోతుంది ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కర్ణాటకలోని మండ్య డిస్ట్రిక్ట్‌లో వర్షాలు గనక పడకపోయినట్లయితే అక్కడ ఇద్దరు బాయ్స్‌కి పెళ్లి చేస్తారంట. అక్కడ అలా పెళ్లి చేసినట్లయితే అక్కడ వర్షాలు పడతాయని నమ్ముతారంట. కానీ ఈ పెళ్లి ఎంత రియలిస్టిక్‌గా చేస్తారంటే ఇద్దరికి తాళి కట్టి ఊరేగించి భోజనాలు కూడా పెడతారంట. ఓకే గాని వర్షాలు పడడం పక్కన పెడితే తర్వాత వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? నువ్వేంట్రా మాడిపోయిన దోశని మడిచి పెడుతున్నావు. 액션에 대해 말하는 건 사실이 아니야. 그건 제안이야. 최근에 이별한 사람들에게 말하는 거야.